ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో కూడా నిరసన దిగారు. చలో మెడికల్ కాలేజీలకు పిలుపుతో భాగంగా ఆందోళన చేపట్టారు. పీపీపీ విధానాన్ని కూడా రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పీపీపీ జీవో 501ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 10 మెడికల్ కాలేజీలు కట్టలేని అసమర్థ ప్రభుత్వమని ఎమ్మెల్సీ బొత్స మండిపడ్డారు. ఇక మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరమైనా వెళ్తామని సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఆరోగ్యాన్ని వచ్చి వీళ్ళు మా బహిరంగ మార్కెట్ దోపిడీ కోసం వాళ్ళ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ ఉద్దేశించింది ఏ ఒక్కరైనా చేసినా మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటిజం చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే 5% సార్ కళ్ళుండి చెవులుంటాం, కళ్ళుండి కబోదులో చెవులుండి అది అంకితం చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు నేను 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ బెదిరించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా ఏ పార్టీ చేసినా ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు చేసినా దీన్ని చేస్తాం.